నార్మల్ పీపుల్తో పాటు రెగ్యులర్ పిల్లలతో పాటు మాకు కూడా అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. చిన్న పిల్లలు వేసుకొని 2 ఇయర్స్ నుండి నేను కష్టపడుతున్నాను సార్. నాలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు సార్. ప్లీజ్ మమ్మల్ని కన్సిడర్ చేయండి సార్. ఇంత చదివి కూడా ఇప్పుడు నాకు స్టేట్లో 46th ర్యాంక్ వచ్చింది. నాతో చదివిన వాళ్ళందరూ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. నాకు చాలా ఏడుపు వస్తుంది సార్. నేను ఇంతకన్నా ఏం చెప్పలేను సార్. ప్లీజ్ మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి సార్. సో మీకు అర్హత ఇచ్చారు, ఎగ్జామ్ రాసే అవకాశాన్ని ఇచ్చారు, చివరి నిమిషంలో విధి హెల్డ్ అని పెట్టారు. అధికారులను కానీ కలిసినప్పుడు ఏమని చెప్తున్నారు? సరే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు సార్. ఎవరేం చెప్పట్లేదు. కొందరేమో మీరు ఎందుకు చేసిరు అంటారు, కొందరేమో మీకు ఎవరు ఇచ్చిరు అంటారు, కొందరు మీరే పెద్ద పెద్ద చదువులు చదివి రీజాబ్ ఎందుకు అంటారు, కొందరేమో మీకు అసలు ఏం రాదు మీకు ఎందుకు అంటున్నారు. మరి ఎన్సిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ కండిషన్స్ వీళ్ళందరూ ఫాలో అవ్వాలి కదా సార్. వాళ్ళకంటే తెలిసిన వాళ్ళైతే లేరు కదా మన స్టేట్లో. ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం మీరు చేయండి అని ఇచ్చినప్పుడు కన్సిడర్ చేయాలి కదా. డిఎస్సికి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చింది సార్. మరి డిఎస్సికి ఇచ్చిర్రు సార్, గురుకులాకి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు సార్. వాళ్ళ ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు.